ముఖ్యమైనటువంటి అంశాలలో కూడా ఇప్పటికీ కూడా రాజకీయాన్ని రాజకీయంగా చేయడం చేతకానటువంటి పరిస్థితుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రతిపక్ష పాత్ర అన్నటువంటిది 2014-19 మధ్యలో కూడా సరిగ్గా పోషించాలి. కానీ తెలుగుదేశం పార్టీ పరిపాలన మీద విరక్తి చెంది ఆ రోజున ఓట్లేసారు తప్పించి డైరెక్ట్గా అయితే కాదు, వీళ్ళ పోరాటాల ఫలితం కాదు. ఇప్పుడు కూడా అంతే. ఓ పక్కన కసిరెడ్డి అరెస్టు, రెండో పక్కన లెక్కర్ కుంభకోణం ఇష్యూ ఇదంతా నడుస్తుంటే ఇవాళ రోజున పొలిటికల్ ఏదైతే కమిటీ ఏదైతే పిఎస్సి ఉందో ప్రత్యేకించి వీళ్ళకి సంబంధించినటువంటి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ వాళ్ళందరూ సమావేశమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి అందులో పాల్గొన్నప్పుడు అందులో ఈ కీలకమైన అంశాల గురించి ప్రసంగం ఉండాలా, వాళ్ళ మాటలు ఉండాలి, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి, అది హైలైట్ చేయాలి. ఈనాడు, జ్యోతి, TV5, ABN, మహా టీవీ, HM టీవీ అన్నీ వాళ్ళు ఏం చేస్తారు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు అట్లా మాట్లాడతారు, ఒక సిస్టంతో నడుపుతారు. వీళ్ళకి వచ్చేటప్పటికి ఒక వీడియో, ఆ వీడియోతో పాటుగా ఒక ప్రెస్ నోటు, అదే జగన్ వివరణ అని చెప్పి సర్దుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి వీళ్ళ రాజకీయం ఏంటో వీళ్ళేంటో ఎవరికే అర్థం కానటువంటిది. జగన్ తాజాగా ఇచ్చిన ఉపన్యాసం వచ్చేటప్పుడు పార్టీని పునర్మించే క్రమంలో భాగంగా విభాగాలు నిర్మిస్తూ వస్తున్నాం, ఇవన్నీ ఓకే. లిక్కర్ స్కామ్ గురించి లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డిని టార్గెట్ చేసి ఎలాగైనా ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. తన కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి ఎదిరించారు కాబట్టి చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి కుటుంబం మీద కక్ష పెట్టుకున్నాడు. లేని ఆరోపణలు సృష్టించి తప్పుడు సాక్ష్యాలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ మీద CID గతంలో కేసులు కూడా పెట్టింది. మరి ఏది స్కామ్? ప్రభుత్వ అన్యాయాలను గట్టిగా ప్రశ్నించాలి. లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా, లేదా అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా? మద్యం అమ్మకాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా, లేదా ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా, దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? దుకాణాలకు తోడు పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు పెడితే లంచాలు ఇస్తారా, లేక బెల్ట్ షాపులు తీసేసి పర్మిట్ రూములు రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? 2014-19 మధ్య చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి డిస్టిలరీలో నుంచి కొనుగోలు చేస్తే లంచాలు వస్తాయా, లేక పాత రేట్లు కొనసాగిస్తే లంచాలు వస్తాయా? ఇప్పుడున్న డిస్టిలరీల్లో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా, లేక ఏ ఒక్క డిస్టిలరీకి అనుమతి ఇవ్వని వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? ఈ అంశాలన్నింటి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మనం తీసుకొచ్చిన లెక్కర్ విధానం ఒక విప్లవాత్మక ప్రైవేట్ దుకాణాలు తీసేసి ప్రభుత్వం నిర్వహించింది. అమ్మకాల వేళలను తగ్గించింది. లిక్కర్ ట్యాక్స్ కూడా పెంచాం, దాంతో రేట్లు పెరిగాయి, అమ్మకాలు తగ్గాయి. మరి ఎవరి హయాంలో స్కాములు జరిగినాయి? కూటమి ప్రభుత్వం దేన్ని వదిలిపెట్టడం లేదు. వైఎస్ఆర్సీపీ మీద బొరజల్లే డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతున్నారు. రోమన్ రాజుల కాలంలో గ్లాడియేటర్లను పెట్టి గ్యాలరీలో ప్రజలను పెట్టి మనుషులను చంపుకునే పోటీలు పెట్టేవాళ్ళు. వినోదం కింద రోజుకో దుర్మార్గమైన ఆటలు పెట్టి ప్రజలను అందులో మునిగేలా చేసేవారు. ఏదైనా ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన సమస్య బయటకు వచ్చిందంటే వెంటనే చంద్రబాబు నాయుడు డైవర్షన్ చేస్తున్నాడు. ఏమీ లేకపోతే జగన్ మీద ఎవరో ఒకరిని తీసుకొచ్చి మాట్లాడిస్తున్నాడు, లేకపోతే ఎవరో ఒకరిని అరెస్ట్ చేస్తున్నారు అన్నటువంటిది తీవ్రమైనటువంటి స్టేట్మెంటే. కానీ అదే ఆయన వాయిస్ లేదు, ఆయనకి సంబంధించింది లేదు, ఓ ప్రెస్ నోటే. ఇదే విచిత్రం.